Well guys, it's 5:24 in the morning. You know what's the drill? It's a Sunday morning. So ఇందాకే లేసా. ఎందుకంటే చిన్నగా మాట్లాడుతుందంటే అందరు పడుకున్నారు అండ్ ఈ టైంకి ఎవరు లేరు. మేము లేచి కూర్చున్నాము. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళాలని ప్లాన్ చేశాము నేను శివన్న. సో ప్రజెంట్ అయితే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్గా 6 o'clockకి మీట్ అవుదాం అనుకున్నాము ఓటీజీ దగ్గర. నేను ఇంకా గేర్ అప్ అవ్వాలి అండ్ ఐ షో యూ ద ఫాస్టెస్ట్ వే టు గేర్ అప్. జస్ట్ ఒక 2-3 seconds అయిపోతుంది. దట్స్ హౌ మై టెక్నిక్ ఈస్. సో ఐ షో యూ వెట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు ప్లేస్ ద రైడింగ్ గేర్ లైక్ దిస్. కరెక్ట్ మీ రైడింగ్ గేర్ పైన ఇలా ఉంది. అండ్ దట్స్ హౌ ఈజీ టు గేర్ అప్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. అయితే అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. మీకు లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పాను నా బైక్ బాగాలేదు, టైర్స్ చేంజ్ చేయాలి అది అని. సో ఇంకా టైర్స్ చేంజ్ అయిపోయలేదు, చేంజ్ స్ప్రాకెట్ చేంజ్ అయిపోయలేదు. ఇప్పుడు ఆ బైక్ తీసుకొని పోవాలంటే కూడా నాకు అసలు మనసు ఒప్పడం లేదు. సో వీ గోనా రైడ్. వాట్ వీ గోనా రైడ్? హిమాలయన్ 450. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బైక్ మనది బైక్ లేదు కదా, ఏ బైక్ తీసుకెళ్దాం మీకు, ఏ బైక్ తీసుకెళ్దామని. అప్పుడు అఖిల్ ఉండి నేను రాలేనులే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి, నా బైక్ తీసుకెళ్ళలేదు వచ్చి అన్నాడు. సో నైట్ వెళ్ళేసి బైక్ తెచ్చేసుకున్నా. అండ్ ప్రెసెంట్ టైం వచ్చేసి 5:45. చలి సావ కొడుతుంది. చాలా డేస్ తర్వాత అయితే ఈ టైంకి లేస్తున్నా. లిటరలీ జిమ్ కూడా లేయట్లేదు మార్నింగ్ పూట అయితే. ఈవినింగ్ వెళ్తున్నా నేనైతే జిమ్ కి. అంతా చలి ఉంటుంది అనమాట ఇక్కడ. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేనైతే ఈ టైంకి లేసి, దట్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ బైకింగ్. దేనికైనా బద్ధకం ఉంటుంది కానీ ఎందుకో బ్రేక్ఫాస్ట్ రైడ్ కి కానీ ఏదైనా రైడ్స్ కి వెళ్ళాలన్నప్పుడు అయితే నేను ఇదే లేచి కూర్చుంటా. గైస్ వీఆర్ వెయిటింగ్ ఎట్ ఓటీజీ. ఇంకా ఓటీజీ కూడా ఓపెన్ అవ్వలేదు. శివన్న ఎప్పుడు స్టార్ట్ అయ్యాడంట. ఒబ్బు ముఖం ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. కొన్నిసార్లు లేయడం వచ్చేయడమే ఉంటుంది మనకి ఇట్లా రైడ్స్ అని లోపల. సో ప్రజెంట్ కాల్ చేశాను శివన్నకి అయితే వస్తున్నా అన్నాడు టెంపుల్ దగ్గర నుంచి. సో విల్ బి 5 minutes హియర్. రైడ్ స్టార్ట్ చేద్దాం. చేతులైతే అట్లే వణుకుతున్నాయి నాకైతే. ఏం చేయాలి అర్థం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి హెల్మెట్ వేసుకొని కూర్చుంటా. A few minutes later. ఏ కనపడతలేవు కదా అసలు. గుడ్ మార్నింగ్. ఆన్ టైం అసలు నిద్ర రాలే నైట్. వైజాగ్ మొత్తం ఫాగ్ అయిపోయింది నాదైతే. దీనికి ముందే లైట్స్ లేవు అన్న. పెద్ద మంచి ఇస్తున్నా, ఆగిపోయి కార్ వస్తుంది, పైకి ఎక్కేయాలా వద్దా అని చూస్తున్నా. ఈ నేలలో హై బీమ్స్ వేసుకొస్తున్నారు. ముందర నాకు కనపడతలేదు ఈ ఫాగ్లో. అసలు వస్తున్నా ఆగుతా. రోడ్డే కనపడతలేదు నాకు. గైస్ లిటరల్లీ మేము ఇంత ఎర్లీ మార్నింగ్ ఆఖరికి మహారాష్ట్ర పోయేటప్పుడు కూడా రాలేడు. టైంకి వచ్చినాం ఈరోజు అయితే. 6 o'clock అనుకున్నాం, 6:05కి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామో ముందు వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ రైడ్ జస్ట్ వెళ్తున్నాం అంతే. లెట్స్ గో. ఇది ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అని తెలక నైట్ పెట్రోల్ ఒప్పించుంటే బాగుండు. చూపించింది 100+ నాకు అప్పుడు. ఎందుకు మళ్ళీ రిజర్వ్కి వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలని. వెల్ గైస్, ఇట్స్ పొద్దున హ్యాపెనింగ్, ఎర్లీ మార్నింగ్. లేయండి అందరూ, బయటికి వెళ్దాం. వీడియో కూడా అడ్డాం. తమ్ముడు ఏం తమ్ముడు ఎవరు రావట్లేదుగా. ఓకే లెట్స్ గో. వీలు చేయి. అప్పుడే ఫాగ్ స్టార్ట్ అయింది. ఇంకొంచెం లైట్ వచ్చే లోపల సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ వేడికి ఇంకా మొత్తం ఫాగ్ అయిపోతుంది అనమాట. సో ఈయన ఎక్కడికి దొరికిపోతాడో నాకు కూడా తెలియదు. జస్ట్ వెళ్తా ఉన్నాం. ఈయనకు కూడా తెలియదంట ఎక్కడికి పోతామని. మొత్తం ఫాగ్ అని అమ్మ సరే సాగు కొడుతుంది. Sorry. అండ్ చాలా మంది అయితే నాకు ఇట్లా లైక్ అడుగుతుంటారు, అవసరమా మీకు ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్లు, ఇంత పొద్దున బైక్ మీద అవసరమా, ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, బైకింగ్ అవసరమా అని. ఎలా అంటే వాళ్ళకి చెప్పలేము. కార్లలో కానీ అట్లా వేరే ట్రావెల్స్లో అలవాటు అయిపోయి
బైకింగ్లో ఎలా ఉంటుంది అంటే ఇట్లా మనం బైక్ మీద వెళ్తేప్పుడు ఇట్లా లైక్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ లైక్ వీఆర్ ఇన్ ద నేచర్ అన్నట్టు ఉంటుంది అనమాట. లైక్ రీసెంట్గా ఒకటి చూసాను రీల్లో, బైకింగ్కి బైక్ ట్రావెలర్స్కి కార్ ట్రావెలర్స్కి ఎలా ఉంటుంది అనేది. బైక్ రైడర్స్ అయితే లైక్ దే ఆర్ ఇన్ ద మూవీ అన్నట్టు, కార్లో వెళ్తున్న వాళ్ళు అయితే లైక్ జస్ట్ వాచింగ్ ద మూవీ అన్నట్టు. నాకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, ఈ చలికి అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. బట్ ఆ కోట్ ఎలా ఉంటుంది అంటే లైక్ బైక్ మీద వెళ్ళేటప్పుడు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలాదో లైక్ యూఆర్ గెట్టింగ్ ద బ్రీజ్, కూల్ బ్రీజెస్ వస్తూ నేచర్ని మీరు ఫీల్ అవుతూ వెళ్ళిపోవచ్చు. అదే కార్లో ఉన్నదనుకో విండోస్ అన్ని క్లోజ్ చేసుకుంటారు ఈ చలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది అందరూ అదే, విండోస్ అన్ని క్లోజ్ చేసుకుంటారు, ఒక పర్టికులర్ టెంపరేచర్ సెట్ చేసుకొని ఏదో రైడ్ వెళ్తున్నాంలే అనుకుంటారు, కానీ ఇంత పీస్ఫుల్గా అయితే ఉండదు. శివన్న అడగని చెప్తాడు, ఒక రైడ్కి పోకముందు మాకు ఎన్నో పెయిన్స్ ఉంటాయి అంతే కదా శివన్న. అతనికి ఏదో రైడ్, ఇప్పుడు సపోజ్ మేము మొన్న మహారాష్ట్రకు పోయి వచ్చాము, అంతకుముందు ఏదో చెస్ట్ పెయిన్ అంటాడు, హ్యాండ్ పెయిన్ అంటాడు. 700 kilometers ఒక స్ట్రెచ్ కొట్టే లోపల పెయిన్ లేదు, బొక్క లేదు, అంతా బ్యాక్ టు నార్మల్. అదొక థెరపీ లాంటిది. ఒక్కసారి జంప్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వైబ్, యూ వోంట్ రిగ్రెట్. ఈయనకి చూడ అసలు ఇంత దూరం తోలికి వచ్చిన తర్వాత హోటల్ కోసం వెతుకుతున్నాడేమో అంటే కాదు, రోడ్ సైడ్ ఎవరైనా చలిమంట వేసుకొని కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుందామని అన్నాడు భయ్య. పెద్ద ప్లానింగ్. ఇప్పుడు ఏదో ఊర్లోకి టర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము, చూద్దాం ఎవడన్నా ఊరి బయట కానీ ఎక్కడన్నా కానీ చలిమంట వేసుకొని కూర్చుంటే పోయి కూర్చుంటాడు అన్న దగ్గరగా. ఈడుందనా ఎనికిలంది యా కమాన్. అదే కనుక కనపడేది మనకి, అదే మాకు కనపడినది. ఆడ ఎవడో కూర్చున్నారు వాళ్ళ కోసం. ఆ నుంచి అది హైవే, ఆ నుంచి ఇక్కడికి వచ్చాడు చలిమంట కోసం. ఎందుకు వచ్చినావా అంటే చలిమంట కంటావా? ఇలా చూడండి ఇంత దూరం తీసుకొచ్చి చెప్పింటే నేనే నాలుగు కట్టలు తెచ్చి అన్నీ వేస్తుంటాయి కదా నీకు. అమ్మో ఆకలి అవుతుందంటే ఈయన చూడు ఎక్కడెక్కడో తిప్పుతున్నాడు. చెప్పను ఇదేది ఇంత లైట్ ఉంది మంచి బైకు. అది ఓకే యూటనా ఏడ వెళ్తామంటే వెనకలికి పోతే నాకు ఇది అసలు ఎటనో ఉంది బండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిప్పడికే రావట్లే. ఓకే ఈయన ఉందా హైవే? అరే మనం అంతా తిప్పుకొని వస్తామే పోయి ఏడిపోతావు? తినవా? ఆకలి అవుతుంది మా ఈయన చూడండి, చలిమంట కాచుకొని 50 kilometers తీసుకొని వచ్చి ఇంకా ఇంటికి పంపా అంట. అక్కడ సైడ్ చూడన్నా లారీ వస్తుంది, ఇటు సైడ్ ఎక్కడే కాదు. లుక్ ఆన్ యువర్ బోత్ సైడ్స్ అండ్ థ్రాటల్. లెట్స్ గో గైస్, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఎంత బాగుంది తెలుసా, ప్రశాంతంగా చలికి. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, మేము ఇంత గేర్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని హెల్మెట్ పెట్టుకున్నా ఎక్కడో ఒక చోట చలి జుమ్మని కొడుతుంది. వీళ్ళు ఎంత మార్నింగ్ చూడండి, అసలు ఓటీజీ దగ్గరికి వచ్చేటప్పటి నుంచి చూస్తున్నా ఎంతోమంది అసలు మార్నింగ్ వాక్స్ కానీ ఎన్న డెడికేషన్ తలైవా. నేను రేపు నుంచి నా జిమ్కి జాగింగ్ చేసుకుంటూ పోతా. మోటివేషన్ అదేదో డైలాగ్, ఏం డైలాగ్ అని ఇందాక చెప్పావు, చాత అయితే లేదని. చలి పెడుతుందని లేసలేవా, శాతం అయితే లేసలేవా. అదే చలి పెట్టినా కూడా ఓపిక తెచ్చుకొని పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి ఎర్లీ మార్నింగ్ లేక సడన్గా లేసే లోపల చాలా అంటే కడుపు ఇట్లా పట్టుకుపోయింది అనమాట. నైట్ కూడా కొంచెమే తిన్నా, సాంబార్ రైస్. బ్యూటిఫుల్ సన్ రైజ్ అసలు ఎలా ఉంది చూడండి, అసలు ఆరెంజ్, మొత్తం ఆరెంజ్ అండ్ ఎల్లో పెయింటింగ్స్లో ఉంటుంది చూడండి, అలా ఉంది. అవసరాలు కరెక్ట్ ఎలా అనిపిస్తుంది అంటే రౌండర్ తీసుకొని కరెక్ట్ షేప్ వేసినట్టు చూడండి. ఏంటిది అట్లా కూర్చోనే
నాది అది ఇచ్చేసి యాడికి పోతున్నావు బొక్కలులా ఉందా పోనీకి అసలు అమ్మా వెల్ గైస్ ఎస్ వీ గోనా స్టాప్ హియర్ వెల్ గైస్ వీ స్టాప్ ఎట్ దిస్ పాయింట్ మనం మున్నార్కి వెళ్తేప్పుడు అయితే కరెక్ట్ ఇక్కడ ఆగాము అనమాట అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన 2 బైక్సే ఉన్నాయి అండ్ అక్కడ బ్యూటిఫుల్ సన్ రైజ్ శివన్న దాన్ని క్యాప్చర్ చేయడానికి అప్పటి నుంచి చాలా తనుకులాడుతున్నాడు అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందో అవ్వలేదైతే తెలు ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కొని బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ రిటర్న్ అవ్వాలి. A few moments later. లుక్ వేర్ వి ఆర్ అగైన్ ఆ ట్రాన్సిషన్ గ్యాప్లో ఓటీజీకి వచ్చేసాం. ఈయనతో ఉంటే ఇదే చూడు. అక్కడ స్టాప్ అయ్యాం కదా, స్టాప్ అయిన చోట అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది అన్నారు. సో కాఫీ తాగారు అన్నైతే. సో డైరెక్ట్ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసుకున్నాం. అండ్ హియర్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్. మీరు తినేసి డిస్పోజ్ అయిపోవాలి. యాక్చువల్గా వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. సో అన్నకి ఏదో వర్క్ ఉందంట, అందుకైతే డ్రాప్ అయిపోయి మళ్ళీ ఓటీజీకి వచ్చాము. అండ్ అన్న బైక్ ఇక్కడ ఉంది అండ్ నేను తీసుకొచ్చే బైక్ అక్కడ పెట్టేసాను. సో లెట్స్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్. టింగ్.